Good Hello, good evening, evening, madam. Ashwin Garu. Hello. Good evening, all great leaders. This is Vinodini from Hyderabad. So testimony అందరు కూడా చాలా ఎక్సలెంట్ గా ఇస్తున్నారు. సో నా టెస్టిమోనీ కూడా నేను ఇస్తాను. సో నేను లాస్ట్ 1.5 year నుంచి ఈ ప్రోడక్ట్ అనేది వాడుతున్నాను, ఈ బయోటోరియం. సో దీంట్లో నాకు 3 రిజల్ట్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. చాలా సివియర్ పెయిన్ ఉండేది. జస్ట్ మనం ఏదైతే వాటర్ ఎనర్జీ ప్యాడ్ పెట్టి ఈ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగుతామో ఇది రాత్రంతా కూడా పెట్టేశాక మీరు మార్నింగ్ ఆ నీళ్లు నేను అప్లై చేసేదాన్ని బ్యాక్ అంతా కూడా. సో నాకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ వచ్చేసింది అనమాట. సో ఎప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ ఏక్ అయినప్పుడల్లా నేను ఆ వాటర్ అప్లై చేశాను. సో దానివల్ల మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతూ ఈరోజు నాకు బ్యాక్ పెయినే లేదు. అలాగే నాకు లో బీపీ ఉండేది ఎప్పుడు. సో ఆ లో బీపీ కూడా తగ్గింది. అది నాకు ఎప్పుడు 90/60 ఉండేది. కానీ అలాంటి 90/60 ఈ రోజు నాకు 110/80 ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ మనకు అందరికీ తెలుసు లో బీపీకి మందులు లేవు, కానీ అలాంటిది నాకు ఈ ప్రోడక్ట్ ద్వారా ఇచ్చింది. ఇంకొకటి నేను ఎప్పుడు చెప్తాను, సో బైక్ మీద నుంచి నేను కింద పడ్డాను యాక్చువల్లీ. సో దానివల్ల టెయిల్ బోన్ అనేది ప్రాబ్లం అయింది నాకు. సో ఆ టెయిల్ బోన్ కూడా 8 months లో నాకు రిజల్ట్ వచ్చింది. ఈ రోజు నేను కూర్చుంటున్నాను, అలాగే ఎక్కడైనా జర్నీ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ ఈ బైటోరియం మాత్రమే. సో అలాగే నైట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేయడానికే నేను హ్యాండ్ రైజ్ చేశాను యాక్చువల్లీ. మా చెల్లెలు ఇంటికి వచ్చేయింది అన్నట్టు నిన్న ఫ్యామిలీతో పాటు. సో రాత్రి పడుకుంది బాగానే, కానీ 12 o'clock 12:30కి బాగా స్టమక్ పెయిన్ వచ్చింది తనకి. సో స్టమక్ పెయిన్ వచ్చింది, ఏమైంది అని చెక్ చేస్తే మొత్తం చెమటలు గారిపోతున్నాయి అన్నట్టు ఆమెకు. ఎందుకు ఇంత ఇలా జరుగుతుందని బీపీ మిషన్ ఇంట్లో ఉంది. సో ఆ బీపీ మిషన్ తోటి చెక్ చేస్తే ఆమెకు 71 దాదాపు 60 అలా బీపీ చూపించింది. అంటే వెరీ లో. ఆ కండిషన్ లో అయితే మనం హాస్పిటలైజ్డ్ అవ్వాలి. సో అలాంటిది Yes. ఇమీడియట్ గా ఒకసారికి అర్థం కాలేదు ఏం చేయాలి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలి. సో ఇమీడియట్ గా నేను ఏం చేశానంటే నా బెల్ట్ ఏదైతే, నా చేతికి ఎప్పుడు బెల్ట్ ఉంటుంది, బెల్ట్ తీసి ఆమెకు పెట్టేశాను నేను లెఫ్ట్ హ్యాండ్ కి. నాకు అర్థమైంది ఇది మొత్తం లో బీపీకి వెళ్ళిపోతుందని. బెల్ట్ పెట్టాను, వెంటనే నేను షుగర్ వాటర్ నీళ్లు కూడా ఆమెకి ఇచ్చాను. కొన్ని కొన్ని సిప్ టు సిప్ తాగించాక తర్వాత మళ్ళీ ఆమెకు తల అంతా తిరుగుతుంది, కళ్ళు కనపడతలేవని చెప్పేసింది. అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నట్టు ఆమె ముందర. Yes, ఇంకా yes. తల తిరుగుతుంది. సో ఈ కండిషన్ అంటే వెరీ సీరియస్ కండిషన్ అయింది నైట్ అసలు. సో తలకు కూడా నేను ఇదే బ్యాండ్ ఏదైతే మనకు పొడుగ్గా ఉంటుందో లెదర్ బెల్ట్ మొత్తం బ్యాండ్ పెట్టేశాను. Yes. చేతికి ఇది పెట్టాను, కొన్ని వాటర్ ఇచ్చాను. 1/2 hour తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేస్తే మిరాకిల్ 114/80కి వచ్చింది. సో Wow. నాకు Super, ఇప్పుడు super. అనిపించింది ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉన్నందుకు ఈ రోజు సేఫ్ అయిపోయాం మేము. లేకపోతే మనం ఎంత వాటర్ తాగించినా కూడా బీపీ వెంటనే డౌన్ అనేది కాదు, ఎమర్జెన్సీ కేసు యాక్చువల్ అది. సో అలాంటిది మళ్ళీ నేను మార్నింగ్ 4 o'clock చెక్ చేశాను, బీపీ నార్మలే ఉంది. అంటే చేతికి బెల్ట్ ఉంది, తలకు కూడా బెల్ట్ ఉంది, మళ్ళీ మ్యాట్రెస్ మీద పడుకోబెట్టాం నైట్. పడుకోండి. సో అలా అయ్యింది. మళ్ళీ డే అంతా కూడా నేను ఒకవేళ బెల్ట్ తీసినా లేకపోయినా కూడా బీపీ అనేది స్టేబుల్ గా ఉంది టోటల్ డే. సో ఇప్పటి వరకు కూడా. సో ఈ Wow. ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ప్రతిసారి చెప్తాను, ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఒక సంజీవిని. అలాగే ఇది అందరింట్లో ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న కేసెస్, ఇప్పుడు కింద పడ్డాము, లేదా మీకు సివియర్ హెడేక్ వచ్చింది, డాక్టర్ దాకా వెళ్ళే వరకు కూడా ఈరోజు మన శరీరం మనకు టైం ఇవ్వట్లేదు. సో అలాంటి ఎమర్జెన్సీ కేసెస్ లో మనం ఈ ప్రోడక్ట్ ని వాడితే ఖచ్చితంగా మనకు మన ప్రాణాలు మనమైతే కాపాడుకోవచ్చు. మన శరీరం కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్. నేను నైట్ చూసాను. సో నాకు చాలా అద్భుతం అనిపించింది. నేను ఎన్నిసార్లు సాగర్ జోషి సిఎండి ఆఫ్ ద కంపెనీ గారికి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను, దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను, సాగర్ జోషి గారికి థ్యాంక్ యూ చెప్పాను, నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన గ్రేట్ అప్లైనర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాను. సో అందుకని ప్రతి ఒక్కరికి ఒకటే, మన ఈ బయోటోరియం ప్రోడక్ట్ మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్లే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.